ఆకాశం మనిషి కలలకి హద్దు కాదు. భూమి మీద ఒక చిన్న పట్టణంలో పుట్టిన అమ్మాయి తన కలలతో ఆకాశాన్ని తాకింది. అదే కల్పనా చావ్లా. భారతదేశం గర్వపడే తొలి భారతీయ మహిళా అంతరిక్ష యాత్రికురాలు. ఆమె కథ మనకు ఒక గొప్ప సందేశం చెప్తుంది. కలలు కనడానికి ఎలాంటి పరిమితి ఉండదు. ఈ వీడియోలో మనం కల్పనా చావ్లా గురించి తెలుసుకుందాం. కల్పనా చావ్లా ఈమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యోమగామి మరియు వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన 7గురిలో ఈమె కూడా ఒకరు. 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూవాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెస్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేయడం జరిగింది. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది. కల్పనా చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించింది. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. సునీత, దీప, సంజయ్ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ కల్పనా చావ్లాను ముద్దుగా మోంటూ అని పిలుచుకునేవారు. తండ్రి బనారసి లాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేది. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించి తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకు టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసి లాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచి అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బు కోసం బనారసి కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రే కారణం. పరిస్థితులు ఎలాగున్నా కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుపోయాయి. అందుకు నాన్నే కారణం అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత జరిగిన ముఖాముఖిలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయ్యాయో కల్పన వివరించారు. కల్పనా చావ్లా ముందుగా కర్నాల్లో ఉన్న టైగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ బార్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో ఆమె తెల్లవారుజామునే లేచి సైకిల్పై బడికెళ్లేవారు. బళ్ళో చిత్రలేఖన పాఠాలలో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ఇద్దరి కలలు ఒకటే, ఆకాశంలో ఎగరడం. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1982లో ఈమె అమెరికా వెళ్ళి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని 1984లో పొందడం జరిగింది. 1986లో చావ్లా రెండవ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డిని బౌల్డెరోలో ఉన్న కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అందమైన భవిష్యత్తు కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. ఈమెను ఎక్స్ట్రావర్ట్గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరీర్ను ప్రారంభించినా అప్పటి నుంచి ఓ 15 ఏళ్లు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్న వయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు ఈమెతో 2000 మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్త పద్ధతులను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారు ఈమె.
తన కెరీర్ను వారెప్పుడూ అడ్డుకోలేదని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు. ఆమె కాలిఫోర్నియాలో ఓ కంపెనీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. పరిశోధనా శాస్త్రవేత్తగా అక్కడెంతో అనుభవం గడించారు. ఏరోడైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెలకువలు నేర్చుకున్నారు. సిమ్యులేషన్, ఎనాలిసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యం ఉన్న అంశాలను శోధించారు. ఇదంతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కు దరఖాస్తు చేయకముందే జరిగింది. ఆమె 1983లో విమానయాన శిక్షకుడు, విమాన చోదక శాస్త్ర రచయిత అయిన జీన్ పియర్ హారిసన్ను వివాహం చేసుకున్నారు. 1990లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరసత్వం పొందారు. కల్పనా చావ్లా రోదసీకి వెళ్లే ముందు నాసాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ను ఎలా ప్లాన్ చేసుకున్నారో వివరించారు. మేం ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ఫ్లయింగ్ క్లబ్ ఉండటం చాలా కలిసి వచ్చింది. నేను మా సోదరుడు సైకిల్ తొక్కుతూ ఊళ్ళో తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక విమానాలు కనిపించేవి. ఇద్దరికీ వాటిల్లో ప్రయాణించాలని ఉండేది. ఒకసారి నాన్నని అడిగితే ఫ్లయింగ్ క్లబ్కు తీసుకువెళ్ళి ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు సంబంధించి ఇదే నా తొలి అనుభవం. ఎదిగే కొద్దీ జేఆర్డి టాటా గురించి కూడా తెలిసింది. తొలిసారి మన దేశంలో విమానాలను నడిపింది ఆయనే. ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా చూశాను. విమానాన్ని చూసిన రోజుల్లో ఆయనేం చేసింది తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేను ఏం కావాలని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఏరోస్పేస్ ఇంజనీర్ అని టక్కున చెప్పేదాన్ని. అది నాకింకా గుర్తే. 10వ తరగతి తర్వాత ఇంటర్లో చేరాలంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలన్నది ముందే నిర్ణయించుకోవాల్సి ఉండేది. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలని అనుకున్నందుకు లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్ ముందే ఈ అంశాలలో ప్రావీణ్యం సంపాదించాలి అని అనుకున్నాను. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో సీటు వచ్చింది. అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్ కావడమే. వ్యోమగామి అవుతానని ఆ రోజుల్లో నేను ఊహించలేదు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా తరగతి గదిలో అడిగినప్పుడు ఫ్లైట్ ఇంజనీర్ అవుతానని చెప్పాను. అప్పట్లో ఫ్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు. నేను అనుకున్న ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్కు ఫ్లైట్ ఇంజనీర్కు సంబంధం లేదు. వ్యోమగామిగా ఒక రకంగా చేస్తున్నది ఫ్లైట్ ఇంజనీర్గానే కదా. ఇంజనీరింగ్ కళాశాలలో నాతో పాటు 7గురే అమ్మాయిలం ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసింది నేను ఒక్కదేనే. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలన్నప్పుడు మా ప్రధానోపాధ్యాయులు వద్దన్నారు. చాలా కష్టమని ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ తీసుకోమన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను. చివరికి ఇవ్వక తప్పింది లేదు. నీకు అందుబాటులో ఉన్నది లేనిది అని కాదు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలని మాత్రమే నేను యువతకు సూచించగలను అని కల్పనా చావ్లా గారు నాసాకి ఇచ్చిన ముఖాముఖిలో చెప్పడం జరిగింది. కల్పనా చావ్లాకు స్నేహితులన్నా, కుటుంబ సభ్యులన్నా, చదువు చెప్పిన ఉపాధ్యాయులన్నా కల్పనకు ఎనలేని అభిమానం ఉండేది. ఎక్కడున్నా మనసుకు దగ్గరైన వారందరితోనూ భావాలను పంచుకునేవారు. కొత్త కొత్త లోకాలకు వెళ్తున్నట్లు భావిస్తూ ఊహల లోకాల్లో విహరించేది. తరచూ స్నేహితులందరితో కలిసి పార్కులకు వెళ్తుండేది. అలా ఒకసారి పార్కుకు వెళ్ళిన కల్పనా చావ్లాకు మనం ఇక్కడ లేనట్లు ఊహించుకుందాం, ఇప్పుడు ఎక్కడో తెలియని దిగంతాల ఆవలికి వెళ్ళిపోయాం, అక్కడే ఎంతో ఆనందంగా ఉన్నామంటూ తనతో పాటు స్నేహితులను కూడా ఊహాలోకాల్లోకి తీసుకుపోయేవారు. ఆమె ఊహలు ఆమె ఊహించని దానికన్నా ఎక్కువగా తీరాలను దాటి వెళ్ళాయి. తర్వాత ఆమె వ్యోమగామిగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడానికి పునాదిగా ఈ ఊహలే ఉపకరించాయి. ఇంటర్ ఉత్తీర్ణురాలైన తర్వాత కల్పనకు సమస్య ఎదురైంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలన్న కోరికను తండ్రి వద్ద బయట పెట్టారు. తండ్రి అంగీకరించలేదు. గౌరవప్రదమైన వైద్య వృత్తిని స్వీకరించాలని సూచించారు. ఏదైనా ఒక విషయాన్ని 1-2 సార్లు నమ్మకంగా చెబితే తండ్రి కాదనరన్నది కల్పన విశ్వాసం. ఆమె అనుకున్నట్లే జరిగింది. కల్పనే గెలిచారు.
చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీఎస్సీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1982లో పట్టా చేతికొచ్చింది. ఆమెకింకా పై చదువులు చదవాలని ఉంది. అమెరికాకు వెళ్లాలన్న తన ఆకాంక్షను తండ్రి వద్ద బయటపెట్టారు. తండ్రి వీల్లేదన్నారు. అందరిలాగే పెళ్లి చేసుకుని స్థిరపడాలన్నది ఆయన కోరిక. ఈమె అంగీకరించలేదు. తుదకు తండ్రిని ఒప్పించి తన మాటే నెగ్గించుకున్నారు. అమెరికా వెళ్లిన చాలా కాలానికి ఫ్రెంచ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, వైమానిక వ్యవహారాల రచయిత అయిన జీన్ పియర్రా హారిసన్ను తన భర్తగా చేసుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలోకి వెళ్ళిపోవడం జరిగింది. 1984లో అది కూడా పూర్తయింది. కొలరాడో యూనివర్సిటీలో పిహెచ్డి చేసి 4 ఏళ్ల తర్వాత డాక్టరేట్ పొందడం జరిగింది. కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. పరిశోధనా శాస్త్రవేత్తగా అక్కడెంతో అనుభవాన్ని గడించారు. ఏరోడైనమిక్స్ ఉపయోగానికి సంబంధించి సమర్థమైన మెలకువలు నేర్చుకున్నారు. సిమ్యులేషన్, ఎనాలిసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యం ఉన్న అంశాలను శోధించారు. ఇదంతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కు దరఖాస్తు చేయకముందే జరిగింది. 1994లో మొట్టమొదటిసారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఆమెను నాసా వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా నాసాకు దరఖాస్తు చేసే నాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అంతమందిని పరిశీలించి కేవలం 23 మందిని మాత్రమే నాసా ఎంపిక చేసింది. 1995లో మిగతా 22 మందితో కలిసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్లో గల జాన్సన్ స్పేస్ సెంటర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారు ఈమె. అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ, శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా ఉండేది, తమాషాగాను ఉండేది లేండి అనేవారు. తర్వాత విమాన చోదకురాలిగా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు. 1997లో కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడు ఈమె 372 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్షయానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపిక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేంటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక వైద్యుడు ఆమెను ఎక్స్రే పరిశీలిస్తూ, "నువ్వు శాకాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్రే చూడగానే తెలిసిందిలే, ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంది" అంటూ ఆయన పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు. 2003 జనవరి 16న రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జేఆర్డి టాటాయే నాకు స్ఫూర్తి. అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ను నేను కెరీర్గా తీసుకున్నాను" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటని అడిగితే, "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనస్ఫూర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాకుండా దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచుకున్నట్లేనని చెప్పేవారు. డాక్టర్ కల్పనా చావ్లా 1988లో నాసా ఆమెస్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. విమానయానానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేశారు. 1993లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోన్లో గల ఓవర్సెట్ మెథడ్స్ ఇన్కార్పొరేటెడ్లో ఉపాధ్యక్షురాలుగా చేరారు. అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు. ఏరోడైనమిక్స్ ఆప్టిమైజేషన్కు సంబంధించిన అనేక టెక్నిక్స్ను అభివృద్ధి పరిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధన పత్రాలను సమర్పించారు. వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేసేవారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువు మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పనా చావ్లా వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు.
కల్పన ఒక శక్తిగా ఎదిగారు కనుకే 1988లో నాసాలోని రీసెర్చ్ సెంటర్లో సైంటిస్టుగా చేరిన కల్పన 5 ఏళ్లకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికవడం 1995లో కల్పన చావ్లాను నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలిసి కల్పన అంతరిక్షంలోకి వెళ్లేందుకు 3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. 1997లో STS-87లో అంతరిక్షం పైకి వెళ్లారు. 1997 నవంబర్ 19న మిషన్ స్పెషలిస్టుగా 6 సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4వ US మైక్రోగ్రావిటీ పేలోడ్ ఫ్లైట్లో కొలంబియా STS-87 మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు. రెండవసారి అంతరిక్షయానం చేసే అవకాశం కల్పనా చావ్లాకి లభించింది. 2003 జనవరి 16న STS-107 కొలంబియా స్పేస్ షటిల్లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది. 1995లో నాసా వ్యోమగామి కార్పస్లో చేరడం జరిగింది. 1996లో మొదటిసారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికవ్వడం జరిగింది. దాన్ని STS-87 అనే కొలంబియా వ్యోమనౌక అని అంటారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19న కొలంబియా వ్యోమనౌకలో 6 వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ, భారతదేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. ఆమె 1984లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షయానం చేసిన వ్యోమగామి రాకేష్ శర్మను అనుసరించారు. ఆమె మొదటిసారి ప్రయాణంలో చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటల కన్నా ఎక్కువసేపు ప్రయాణం చేశారు. 1995లో నాసా వ్యోమగామి కార్పస్లో చేరారు. 1996లో మొదటిసారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికయ్యారు. దాన్ని STS-87 అని కొలంబియా వ్యోమనౌక అని అంటారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19న కొలంబియా వ్యోమనౌక STS-87లో 6 వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ, భారతదేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. ఆమె 1984లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షయానం చేసిన వ్యోమగామి రాకేష్ శర్మను అనుసరించారు. ఆమె మొదటిసారి ప్రయాణంలో చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటల కన్నా ఎక్కువసేపు ప్రయాణం చేశారు. STS-87 సమయంలో ఆమె తన బాధ్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా అది పనిచేయకపోవడం వల్ల విన్స్టన్ స్కాట్ తకౌడోయి తప్పని స్థితిలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పట్టుకోవడానికి నడిచారు. నాసా విచారణ తర్వాత తప్పులు సాఫ్ట్వేరులో విమాన సభ్యులకు నిర్వచించిన పద్ధతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటంలోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత వ్యోమగాముల కార్యాలయంలో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. అక్కడ ఈమె పనిని గుర్తించి సహోద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. 2000లో STS-107 ఆమెను రెండవసారి అంతరిక్షయానం చేయటానికి మిగిలిన సభ్యులతో పాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు, సాంకేతిక సమస్యలు ఎలాంటివంటే 2002లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటి వాటి వల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది. 2003 జనవరి 16న చివరగా చావ్లా తిరిగి కొలంబియా విధివంచితమైన STS-107 క్షిపణిలో చేరారు. చావ్లా బాధ్యతలను స్పీచ్ హబ్, బ్యాలీ ఫ్రీస్టార్ మైక్రోగ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి. వీటి కోసం భూమి ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి, వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత్త మీద సభ్యులు 80 ప్రయోగాలు చేశారు. 1991లో భర్తతో కలిసి చావ్లా తన కుటుంబ సభ్యులతో సెలవులు గడపటానికి చివరిసారిగా భారతదేశం వచ్చారు. వివిధ కారణాల వల్ల చావ్లా వ్యోమగామి అయిన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికీ ఆమె దానిని అనుసరించలేకపోయారు. 2003లో రెండవసారి కొలంబియా షటిల్లో ప్రయాణించారు.
ఈ మిషన్లో శాస్త్రీయ ప్రయోగాలు చేశారు. 16 రోజుల ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. కానీ తిరిగి భూమికి చేరుకునే సమయంలో ఒక విషాదం జరిగింది. స్పేస్ షటిల్ కొలంబియా భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు పేలిపోయింది. కల్పనా చావ్లా మరి ఆమెతో ఉన్న 6 మంది అంతరిక్ష యాత్రికులు మరణించారు. ఈ సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. కల్పనా చావ్లా మరణించిన తర్వాత కూడా ఆమె పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె పేరుతో స్కాలర్షిప్లు, విద్యా సంస్థలు, అవార్డులు ఏర్పడ్డాయి. ఆమె జీవితం యువతకు ఒక గొప్ప ప్రేరణ. కల్పనా చావ్లా చెప్పిన ఒక గొప్ప మాట ఉంది: మీ కలల దారిని అనుసరించండి, ఆ దారి ఎక్కడికి తీసుకువెళ్తుందో భయపడకండి. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన కలలు పెద్దవిగా ఉండాలి. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక అమ్మాయి ప్రపంచానికి ప్రేరణగా నిలిచింది అంటే మనకు ఎందుకు కాదు అని. ఆకాశాన్ని తాకిన ఒక భారతీయురాలు, ప్రపంచానికి ధైర్యం నేర్పిన ఒక మహిళ, అదే కల్పనా చావ్లా. ఆమె జీవితం ఒక సందేశం చెప్తుంది: కలలు కనండి, కష్టపడండి, ఆకాశం కూడా మీది అవుతుంది అని. కల్పనా చావ్లా జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. కలలు కనడానికి భయపడకండి, వాటిని సాధించడానికి ప్రయత్నించండి. మన పరిస్థితులు చిన్నవైనా మన లక్ష్యాలు పెద్దవిగా ఉండాలి. పట్టుదలతో ముందుకు సాగితే ఆకాశమే హద్దు కాదు, అది మొదటి అడుగు మాత్రమే. కల్పనా చావ్లా మన మధ్య లేకపోయినా ఆమె కలలు, ఆమె ధైర్యం, ఆమె స్ఫూర్తి ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మనము ఒక కల కందాం, మనము ఒకరోజు ప్రపంచం గుర్తించేలా ఎదుగుదాం.